నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆర్థికంగా దివాళా తీసిన శ్రీలంకను చూశాం. పాకిస్తాన్ పడుతున్న ఇబ్బందులను గమనించాం. కానీ నిజానికి మన భారత్లోనే శ్రీలంకలాగా దివాళా తీసిన రాష్ట్రాలు ఉన్నాయి. మరి వాటిని ఎప్పుడైనా గుర్తించారా? తాజాగా ఉచితాలతో హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిండా మునిగిపోవడంతో సీఎం ఏకంగా కంటతడి పెట్టారు. తమ రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని తన గోడును వెళ్లబోసుకున్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అది కూడా 2022 డిసెంబర్లో ఏర్పడింది. అంటే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచింది. అయినా కూడా అక్కడి ఆర్థిక పరిస్థితికి బీజేపీనే కారణమని విమర్శిస్తున్నారు. అసలు హిమాచల్ ప్రదేశ్ దీనావస్థకు కారణమేంటి? ఉచితాలతో దివాలా అంచుకు చేరుకున్న రాష్ట్రాలు భారత్లో ఎన్నున్నాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకు వచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయ్యి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర బడ్జెట్ 58,000 కోట్లుగా ఉండగా అప్పులు 95,000 కోట్లకు చేరాయి. జీతాలు పెన్షన్లకే 42,000 కోట్లు ఖర్చవుతోంది. ఇక వడ్డీలు అప్పులు తీర్చడానికి అభివృద్ధికి డబ్బులే మిగలడం లేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచితాల్లో 50% కోత విధించాలని భావిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉచిత కరెంటు, మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇచ్చే పథకంతో పాటు బస్సుల్లో 50% రాయితీ ఇచ్చే పథకాలున్నాయి. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఉచితాలను అమలు చేసింది. దరిమిల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం అక్కడ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు సైతం ఇవ్వలేని స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితిని చూసి ఏకంగా సీఎం కంటతడి పెట్టారు. వేతనాల ఆలస్యంతో దాదాపు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం పేకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రస్తుతం దేశంలో తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. కేవలం హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కాదు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అధికార కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉచిత పథకాల్ని ఇబ్బడి ముబ్బడిగా అమలు చేస్తున్నాయి. ఉచిత బస్సు లాంటి అనవసర పథకాలను అమలు చేస్తున్నాయి. వీటి వల్ల ప్రభుత్వాలపై అమితమైన భారం పడుతోంది. ఇప్పటికే కర్ణాటక ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోతోంది. అక్కడ నడపడానికి కనీసం బస్సులు కూడా సరిగ్గా లేని పరిస్థితి. అంతేకాదు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేక నీటి బిల్లులు పెంచుతాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రకటించారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల హైదరాబాద్ మెట్రో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇటువంటి పథకాలను అమలు చేసే ముందు ప్రభుత్వాలు ఆలోచించుకోవాలని, వీటి వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని తెలిపాయి. ప్రస్తుతం ఉచిత బస్సు పథకం వల్ల హైదరాబాద్ మెట్రో నష్టాలను చవిచూస్తోంది. ఈ నష్టాలను భరించలేక అమ్ముకోవడానికి సిద్ధమవుతోంది. ఉచిత పథకాలకు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే కారణం కాదు, బీజేపీ కూడా తమ రాష్ట్రంలో వీటిని అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు లాడ్లీ బెహన్ యోజన పేరుతో మహిళలకు డబ్బులు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీటి వల్ల ఆయా రాష్ట్రాల ఖజానాపై కూడా భారం పడుతోంది. వీటి గురించి పార్టీలు ఆలోచించడమే మానేశాయి. నిజానికి ఈ విషయంలో బీజేపీ కాస్తంత బెటర్ అని చెప్పాలి. 2014 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ఒక్కసారి పరిశీలిస్తే ఇది మనకు అర్థమవుతోంది. 2 పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క ఉచిత పథకానికి హామీ ఇచ్చింది. అది కూడా పేదలందరికీ ఇప్పటివరకు ఇస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని అలాగే కొనసాగిస్తామని పేర్కొంది. మిగిలిన పథకాలైన రైతులకు పెట్టుబడి సాయం లాంటివి దేశ ఆర్థిక పరిస్థితికి దోహదమయ్యేవే తప్ప నష్టం చేకూర్చేవి కావు. అందుకే వాటిని ఉచితాల కింద లెక్కగట్టలే. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో అమితమైన హామీలు ఆ పార్టీ గుప్పించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు ఏడాదికి 1,00,000 రూపాయలంటూ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించింది. ఒకవేళ గత ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక గెలిచి ఉంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిలాగా రాహుల్ గాంధీ ప్రధాని అయిన 2 నెలలకే ఈ హామీలను అమలు చేయలేక కంటతడి పెట్టేవారేమో. నిజానికి ఉచితాలపై ఆంక్షలు విధించడానికి ఏ చట్టాలు లేవు. వీటిని శిక్షించడానికి ఉన్నది ప్రజలు మాత్రమే. అందుకే ప్రజలు ఉచితాలకు కాకుండా అభివృద్ధికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లేకపోతే మన దేశం మరో శ్రీలంకలా మారిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.